ఆపరేషన్ కగార్ హీట్ నేపథ్యంలో జానారెడ్డితోటి భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. హైదరాబాద్లో జానారెడ్డితోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. ఆపరేషన్ కగార్ శాంతి చర్చలు, కాల్పుల విరమణపై సుదీర్ఘంగా చర్చించారు. నిన్న పీస్ కమిటీ సూచించిన అంశాలపై జానారెడ్డితోటి చర్చించారు. 2005లో జరిగిన శాంతి చర్చలపై సీఎం ఆరా తీశారు. అప్పటి కాంగ్రెస్ నిర్ణయాలను రేవంత్కి వివరించారు జానారెడ్డి. కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ఉంది. కగార్పై పార్టీలో నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు సీఎం. నిన్న తాము నిర్ణయం ప్రకటించాకే కేంద్రానికి లేఖ రాస్తామంటూ కేసీఆర్ కూడా ప్రకటించారన్నారు రేవంత్. నిన్నటి కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం స్పందనది. బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని సీఎం రేవంత్ అంటున్నారు. ఆపరేషన్ కగార్ హీట్ నేపథ్యంలో ఇప్పుడు ఇది పొలిటికల్ టాల్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జానారెడ్డితోటి తెలంగాణ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించిన విజువల్సే చూస్తూ ఉన్నాము. జానారెడ్డి ఏమి సూచించారు, అలాగే సీఎం జానారెడ్డితోటి 2005లో జరిగిన శాంతి చర్చలపై ఏమి ఆరా తీశారు అనే డీటెయిల్స్కి సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఏమిటి ఆపరేషన్ కగార్ విషయంలో సీఎం జానారెడ్డితోటి ఏం మాట్లాడారు, చిట్చాట్లో ఏం చెప్పారు, అండ్ కేంద్రానికి ఏ రకమైన అప్పీల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చేయబోతా ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆపరేషన్ కగార్ విషయంలో ఇది ఒక కీలక మూవ్ అనే చెప్పాలి. అప్పుడు యూపీఏ 1లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి చర్చలు చేసింది. ఆ నేపథ్యంలో అప్పుడు 2005లో హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కేకేతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రత్యేకంగా సమావేశమై అప్పటి వివరాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. నిన్న శాంతి చర్చల కమిటీ సీఎంతో భేటీ అయిన నేపథ్యంలోనే సీఎం చాలా స్పష్టంగా చెప్పారు, ఇది శాంతి భద్రతల అంశం కాదు, ఇది సామాజిక కోణంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో దీన్ని శాంతి భద్రతల అంశంగా రాష్ట్ర ప్రభుత్వం చూడట్లేదు, దీనిపై కేంద్రానికి మేము వివరిస్తామని కూడా చెప్పారు. ఈరోజు జానారెడ్డి నివాసంలో చర్చలు ముగిసిన తర్వాత, మీటింగ్ ముగిసిన తర్వాత సీఎం బయటకు వచ్చి చిట్చాట్ చేశారు. ఆ క్రమంలోనే చెప్పారు, ముందుగా మా పార్టీ నిర్ణయాన్ని తీసుకుంటాం, దాని తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాము. కగార్ విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న మేము శాంతి పరిరక్షణ కమిటీతో చర్చలు జరిపిన తర్వాతనే బీఆర్ఎస్లో చలనం వచ్చింది. అంత పెద్ద సభలో లాస్ట్కి ఎవరో స్లిప్ ఇస్తే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాకపోతే మేము దీనిపైన మొదటి నుంచి కట్టుబడి ఉన్నాం, దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీనిపైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది అనేది కూడా చెప్పారు. దాని తర్వాత చిట్చాట్లో అనేక అంశాలను ప్రకటించారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తమ మాటలను మారుస్తుంటారని కూడా ఫైర్ అయ్యారు. దాంతోపాటు నిన్న జరిగిన సభపై కూడా సీఎం తన కామెంట్స్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ను నమ్మే పరిస్థితులలో ఎవరు లేరు, బీఆర్ఎస్ నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఈ 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసానికి కారణం బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసంతోనే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధికి పరుగులెత్తపోతుంది. అయినా కూడా మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఏ గవర్నమెంట్ రాష్ట్రంలో, దేశంలో ఉన్న ఈవెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనివి, కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయనివి మేము మాత్రం చేస్తున్నాం. ఇక్కడ అది కులగలన అంశమైనా లేకపోతే 60,000 ఉద్యోగాలు ఇవ్వటమైనా ఏదైనా ఒక బెంచ్ మార్క్గా మేము క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా కొన్ని కీలకమైన అంశాలు కూడా సీఎం లేవనెత్తారు. ఒకటి, రాహుల్ గాంధీతో తనకు గ్యాప్ ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాలకు ఇక్కడ కూడా తావలేదు. మేమిద్దరం ఏం మాట్లాడుకుంటాం, ఎప్పుడు మాట్లాడుకుంటామో బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు, బయట వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము రెగ్యులర్గా టచ్లో ఉంటామని చెప్పారు. దాని గురించి అసలు చర్చన అవసరం లేదు. అనవసరమైన ప్రచారాలు, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటున్నారు అనేది అయితే సీఎం చెప్పారు. దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలి. ఇందిరాగాంధీ లాంటి స్ట్రాంగ్ విమెన్ అప్పుడు పాకిస్తాన్, చైనాతో యుద్ధాలను అవి పేపర్ ప్రకటనగా ప్రకటించేలా చేశాయి. యుద్ధాల్లో ఒక దేశం ఓడిపోయినట్టుగా ప్రకటించుకోవడం మొదటిసారి జరిగింది. అది 69 అయినా 71 యుద్ధంలోనైనా. సో అట్లాంటి ప్రధాని, ఇప్పుడు అంత స్ట్రాంగ్ ప్రధాని దేశానికి కావాలి అంటూ సీఎం చెప్పారు. దాంతోపాటుగా చాలా అంశాలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇంత మంచి పథకాలు తీసుకొస్తున్నా కూడా ఎమ్మెల్యేలు వాటిని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. అందరూ ఎమ్మెల్యేలు వచ్చి హైదరాబాద్లోనే సీఎంతో ఉంటాం, లేకపోతే మిగతా పనులు చేసుకుంటామంటే కుదరదు. ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి అంటూ కూడా సీఎం చెప్పారు. దాంతో పాటుగా బీఆర్ఎస్కు సంబంధించి హరీష్ను, కేటీఆర్ను పైన జరుగుతున్న దానిపైన నిన్న కేసీఆర్ మా పిల్లలపై
అంటూ వ్యాఖ్యానించారు. మరి అట్లాంటి పిల్లలను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు, మీరే రావాలి కదా, మీరే ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా అన్నారు. ఎక్కువగా కీలకమైన అంశం అధికారులకు సంబంధించి చేశారు. అధికారులను ఇప్పుడే అందరినీ తొలగించి కొత్త వాళ్ళని తీసుకురావాలంటే కుదరదు, కొన్ని ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉంటాయి. సో వాటిలలో కొంతమంది అధికారులు పాత ప్రభుత్వంలో పనిచేసినా కూడా వాళ్ళకి ఇప్పుడు పట్టు ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళను కొనసాగించాల్సిన కంపల్షన్ ఉంటుంది అనేది అయితే సీఎం చెప్పారు. సో దీనిపైనే ఇప్పుడు ICCలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న ట్రాన్స్ఫర్ అయిన ప్రతి అధికారులతో కూడా 1-to-1 సెషన్ నిర్వహిస్తున్నారు, 1-to-1 మాట్లాడుతున్నారు. రైట్ ప్రభాకర్, అది పరిస్థితి. కగారుపై ముందుగా పార్టీలో నిర్ణయం తీసుకుంటాము, ఆ తర్వాతే ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. మూవింగ్ ఆన్.